డియర్ ఫ్రెండ్స్, మనం మేనిఫెస్టేషన్ కి విజువలైజేషన్ కి సంబంధించి మాస్టరీ క్లాస్ నేర్చుకుంటున్నాం. సో ఈ రోజు ఏంటంటే, యాక్చువల్గా చాలా మంది చెప్పని విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. గత కొద్ది రోజులుగా కొన్ని కొన్ని ప్రీమియం విషయాలు తెలుసుకుంటున్నాం, అవునా కదా? చాలా ప్రీమియం నేర్చుకుంటున్నాం. ఈ రోజు ఏంటంటే, మీరు చేసే అఫర్మేషన్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు అనగానే ఎందుకు జరగాలి? మీ లోపల ఉన్నటువంటి అంత శక్తి ఏముంది? దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి, ఈ విషయాలను చెప్తూ ఈరోజు కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్తాను నేను. ఆ స్విచ్ వర్డ్స్ అనేది మీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తాయి. మీలో ఉన్న ఎనర్జీ, దేహమే దేవాలయం అన్నారు. మన టెంపుల్కి వెళ్ళి దేవుడికి ప్రార్థించేదే ఎందుకొరకు ప్రార్థిస్తామంటే, ఆ భగవంతుడికి ప్రార్థన చేసేదే మనం కోరుకున్నది ఆయన విని దానిని తిరిగి మనకు ఆశీర్వాదంగా ఇస్తాడని. అంతే కదా? ఆ ఉద్దేశంతో వెళ్తారా టెంపుల్కి? అదే ఉద్దేశంతో వెళ్తారు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళగానే మన యొక్క ఆరా మారుతుంది. అక్కడ ఉన్నటువంటి సువాసన వల్లనో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆరా వల్లనో ఏర్పడుతుంది. సో ఇప్పుడు మీరు అక్కడ చేసే ప్రేయర్స్, మీరు ఇంట్లో ఉండి చేసే ప్రేయర్స్ ఏవైనా సరే, ఆ ప్రేయర్స్ అన్నీ కూడా మీ మాట మీదనే నడుస్తాయి. మీరు కోరుకున్న దాని మీదనే నడుస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, దేహమే దేవాలయం అన్నారు. అంటే యువర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు టెంపుల్. మీ దేహమే దేవాలయం. ఈ మేనిఫెస్టేషన్ జరగాలి అంటే మీ దేహంతో జరుగుతుంది, మీ బాడీతో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద సీక్రెట్. మీరు చెప్పే మాటలు నిజంలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇదే దేహమే దేవాలయం అయినప్పుడు మీరు మాట్లాడే మాటలు వాస్తవ రూపంలోకి ఎలా వస్తాయి, మెటీరియల్గా ఎలా మారుతాయి, విజువలైజ్ చేసింది ఎలా మారుతుంది, దాని వెనుకాల ఉన్న సైన్స్ ఏంటి నేను ఈరోజు చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పుట్టడమే ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, లేదంటే ఇంకేదో ఇంకేదో అని అనుకుంటారు చాలా మంది. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే, యు ఆర్ నాట్ బ్రోకెన్. ఇప్పుడు మీరు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల కోసం మీరు లేరు, మీరు బ్రోకెన్ అవ్వలేదు. మీ లోపల ఏముంది అంటే, మీ లోపల ఆల్రెడీ శక్తి ఉంది, మీ లోపల ఆల్రెడీ ఎనర్జీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ మీలోనే ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తాను, ఈ శరీరం అనేది సాధారణమైనది ఏం కాదండి. బాడీ అనేది సాధారణమైనది కాదు. ఇది ఒక పవిత్రమైన దేవాలయం. దేహమేరా దేవాలయం. ఊరికే చెప్పలేదు మన వాళ్ళు దేహమే దేవాలయం అనేది. ఇప్పుడు మీరు ఏదైతే బాడీని కలిగి ఉన్నారో ఈ బాడీ అనేది సాధారణమైంది కాదు, చాలా పవిత్రమైన టెంపుల్, ఒక దేవాలయంతో సమానం. శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి మాట్లాడగలుగుతాడు, కదలగలుగుతాడు, ఆలోచన చేయగలుగుతాడు. సో మీరు ఒక సపరేట్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితంగా మీరు మూవ్ అవ్వగలుగుతారు. శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా అతన్ని మనం మనిషిగా భావించాం, సజీవుడిగా భావించాం. అయితే అసలైన బలం ఎక్కడుంది? అసలైన బలం మీ లోపల ఉంది. మీ లోపల ఒక ఎన్లైట్మెంట్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది. అదేంటి? మీ యొక్క శరీరం, ఆత్మ, మనస్సు. సో వీటి యొక్క నీడ, ఇవన్నీ కలిపి మీరే ఒక భగవద్గీత, మీ బాడీనే ఒక బైబిల్, మీ బాడీనే ఒక ఖురాన్, మీ బాడీనే ఒక ఉపనిషత్తు, మీ బాడీనే ఒక అమూల్యమైన గ్రంథం. మీ ప్రతి మాంసంలో ఒక అగ్ని లాంటి కణాలు ఉంటాయి. మీరు ఒక దివ్య రచన అంటారు. అంటే మీ లోపలే ఉంది సమస్తం కూడా. మేనిఫెస్టేషన్ అనేది చేస్తే, ప్రేయర్స్ చేస్తే ఎందుకు జరుగుతాయి? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ నేను మైండ్ గురించి చెప్తాను ఈరోజు. మైండ్ మైండ్ అనేది ఒక ఆర్కిటెక్ట్. ఆలోచన అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి యువర్ మైండ్ ఆర్కిటెక్ట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆలోచనలు, మీకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా ఒక నిర్మాణం లాంటివి. మీ నమ్మకాలన్నీ కూడా, మీరు ఏదైతే విశ్వసిస్తారో మీ విశ్వాసాలన్నీ కూడా మీ మనసులోని ప్రోగ్రామే. అంటే మీ విశ్వాసం అంతా కూడా ఇంతకు ముందు మీ తల్లిదండ్రులు చెప్పింది లేదా మీ స్నేహితులు చెప్పింది, మీరు విన్నది, ఇవన్నీ కలిపి మీ నమ్మకాలని ప్రోగ్రామింగ్ చేస్తాయి. అంతే తప్ప మీరు నమ్మేదే వాస్తవం కాదు. అందువలన ఏమైపోయారు? ఆ నమ్మకాలని ఫైనల్‌గా భావిస్తున్నారు. విజువలైజేషన్ అనేది మైండ్‌లోనే జరుగుతుంది ఫస్ట్, ఊహాశక్తి. మీ లైఫ్‌కి అది బ్లూ ప్రింట్ లాంటిది. విజువలైజేషన్ అనేది బ్లూ ప్రింట్. సో మీ ప్రపంచాన్ని నడిపించే సాఫ్ట్‌వేర్ అంతా ఎక్కడుంటుందంటే మైండ్‌లో ఉంటుందండి. ఎందులో? ఆలోచనలు, నమ్మకాలు, విజువలైజేషన్. థాట్స్, బిలీఫ్స్, విజువలైజేషన్.
ఈ మూడు కూడా మీ యొక్క సాఫ్ట్వేర్, మీ జీవితాన్ని నడిపించే సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫోన్లో ఏదైనా ఒక వైరస్ వచ్చింది, ఇమీడియట్‌గా ఏం చేయాలి? యాంటీవైరస్‌తో రిమూవ్ చేయాలి. అలాగే ఇప్పుడు మీ జీవితానికి సాఫ్ట్వేర్ ఈ యొక్క థాట్స్ కాబట్టి, ఇప్పుడు జీవితాన్ని మార్చాలంటే మనం ఏం మార్చాలి? సాఫ్ట్వేర్‌ను మార్చాలి. మీ ఆలోచనలు మార్చితే ఆటోమేటిక్‌గా మీ జీవితం మారుతుంది. కాబట్టి ఆలోచనలు మార్చాలి. ఈ ఆలోచనలు ఎలా మార్చాలి సార్ అంటే, నేను చెప్తాను చూడండి. ఈ డిజిటల్ యుగంలో అందరూ కూడా ఒకే రకంగా టీచ్ చేయబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఏఐ యుగంలో, ఇంటర్నెట్ యుగంలో ఏం జరిగిందంటే, ఏ మనిషి కూడా సొంతగా తను ఆలోచించడం ఆపేసి చాలా రోజులవుతుంది. కొంతమంది చెప్పే మాటలని, సోషల్ మీడియాలో వచ్చే వాటిని, యూట్యూబ్‌లో వచ్చే వాటిని రిపీటెడ్‌గా వింటున్నాడు. అలా వింటున్నవే అతని ఆలోచనలోకొస్తున్నాయి. అలాంటి ఆలోచనలే అతని జీవితాన్ని ప్రభావితం చేసి ముందుకు నడిపిస్తున్నాయి. చాలా మంది మానసిక శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే, ఈ జనరేషన్‌లో అందరూ కూడా ఒకే రకంగా బోధించబడుతున్నారు. ఒకే రకమైన మాటలను వింటున్నారు అంతే తప్ప, తమకంటూ ఒక సొంత పాత్‌ని నిర్మించుకోవట్లేదు. ఇంటర్నెట్ రాకముందు ఒక్కొక్క మనిషి ఒక్కోలాగా ఆలోచించేవాడు. ఒక్కో మనిషి ఒక్కోలాగా తెలుసుకునేవాడు. ఒక్కో మనిషి ఒక విధంగా ప్రయత్నించేవాడు. ఒక్కొక్క మనిషి యూనిక్‌గా తన సంపదని సంపాదించుకునేవాడు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరూ ఒక విషయాన్ని ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు. ఒకటే థియరీ, ఒకే మెథడ్. బిఫోర్ ఇంటర్నెట్ లేకముందు లా ఆఫ్ అట్రాక్షన్ లేదా అప్పుడు? ఉందా లేదా? ఉంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేసుకున్నారు. ఎవరికి వారు. అందుకే గౌతమ్ బుద్ధుడు ఏమంటాడంటే చివరికి తాను నిర్వాణం చెందే టైంలో అంతా అయిపోయిన తర్వాత ఇక తను నిర్వాణం చెందుతాడన్నప్పుడు తన శిష్యులను దగ్గరికి పిలిచి, నాయనలారా ఇప్పటి వరకు చేసిన ప్రయాణం అంతా అది నా కోసం. నా ఆధ్యాత్మిక ఎన్‌లైట్‌మెంట్ కోసం. మీ ఆధ్యాత్మిక ఎన్‌లైట్‌మెంట్ కోసం మీరు ప్రయత్నం చేయండి. నేను చెప్పేది నమ్మకండి. ఇది నేను ప్రయాణం చేసి తెలుసుకున్న సత్యం. దుఃఖం అనేది ఉండొద్దు. ఇది నా ఆధ్యాత్మిక ఎదుగుదల. నా స్పిరిచ్యువల్ ఎన్‌లైట్‌మెంట్. మీ ఎన్‌లైట్‌మెంట్ కోసం మీరే ప్రయత్నం చేసి తెలుసుకోండి. అంతేకాని ఒక గిరి గీసుకొని, ఆ గిరిలోనే ఇదే రైట్ అని చెప్పి ఎవరో చెప్పిన దాన్ని నమ్మకండి అని చెప్తాడు చివరికి గౌతమ్ బుద్ధుడు. ప్రతి మనిషి కూడా యూనిక్. ఇక్కడ మన జీవితం మారాలంటే యూనిక్‌గా ఆలోచించాలి. సబ్జెక్ట్ తీసుకోవాలి. ఒకే రకంగా మనం తెలుసుకుంటాము. దాన్ని అప్లై చేసే విధానంలో యూనిక్‌గా వెళ్ళాలి. ఎందుకంటే మీ కంటిలో ఉన్న ఐరిష్ అనేది యూనిక్‌గా ఉంటుంది. మీకున్న ఐరిష్ ఇంకొకరికి ఉండదు. మీలాంటి వేలిముద్రలు ఇంకొకరికి ఉండవు. యూ ఆర్ ఏ యూనిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే మీరు చాలా యూనిక్‌గా ఉన్నారు. అలాంటప్పుడు మీరు యూనిక్‌గానే ఆలోచన చేయాలి. సో, అలా మీ ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. మీరు కనెక్ట్ చేసుకోవాల్సిందేంటి? దేహమే దేవాలయం అని ఎందుకన్నారు? సో, నంబర్ 1 మైండ్. మైండ్ అనేది క్రియేటర్, సృష్టికర్త. దేవుడంటే ఎవరు? దేవుడంటే కూడా సృష్టికర్తనే గదా! సో, మీరు కూడా సృష్టికర్త. ఎలా? మీ మైండ్ అనేది ఒక సృష్టికర్తలాగా పనిచేస్తుంది. ఇప్పుడు సోల్ కనెక్షన్ చూద్దాం. ఆత్మ యొక్క కనెక్షన్. సోల్, ఆత్మ అనేది మీ అంతర్గత జ్వాల. సోల్ టెక్ అంటాం దీన్ని. ఆత్మశక్తి అనేది ఎలా ఉంటుంది అంటే ఆరా తరంగాల రూపంలో ఉంటుంది. లోతైన అనుభవాల రూపంలో ఉంటుంది. అనుభూతులు, అనుభవాలు. ఈ సోల్ యొక్క ఎనర్జీ ఆరా రూపంలో ఉంటుంది. అందుకే ఆరా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంటుంది. ఆరాకి సంబంధించి ఇప్పుడు ఆరా కెమెరాస్ కూడా వచ్చాయి. ఫోటో తీస్తే మీ ఆరా తెలిసిపోతుంది. మీ ఆరా రెడ్‌లో ఉందా? యెల్లోలో ఉందా? సిల్వర్‌లో ఉందా? గోల్డ్ కలర్‌లో ఉందా? ఎలాంటి ఆరాలో ఉన్నారు? ఆరాని బట్టి, ఆరా యొక్క రంగును బట్టి మీ పరిస్థితిని అంచనా వేయొచ్చు. అంటే మీ సోల్ యొక్క ఎనర్జీ మీ బాడీ చుట్టూ ఉన్నటువంటి ఆరాతో తెలిసిపోతుంది. మీలో ఉన్న ఆత్మ ఎనర్జీ అలా ఉంటుంది. సో, మీ లోపల ఒక జ్వాల ఉంటుంది. అది కేవలం ఈ జన్మకు సంబంధించిందే కాదు. ఆత్మ అంటే ఈ జన్మకు సంబంధించిందే కాదు. గత జన్మలు, పూర్వ జన్మకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా మోసుకొని వస్తుంది మీ సోల్. సో, ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఆ పూర్వ జన్మకు సంబంధించిన జ్ఞాపకాలను మీరు ఐడెంటిఫై చేయాలి. అదే మీ అసలైన ఎనర్జీ. సోల్ ఎనర్జీ. మీ ఆరా ఎలా పెరుగుతుందంటే, కేవలం బాడీ ఈ జన్మకు సంబంధించింది కానీ, మీ సోల్ మాత్రం ఈ జన్మకు మాత్రమే సంబంధించింది కాదు. మీ సోల్ ప్రీవియస్‌గా గత జన్మలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను కూడా మోసుకొని వస్తుంది. వాటిని ఐడెంటిఫై చేసినప్పుడు, అప్పుడు మీ అసలైన ఎనర్జీ తెలుస్తుంది. ఈ ఆరాని గనక మీరు మార్చగలిగితే, మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఈ జన్మకి. ఆరా మార్చాలి అంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మెడిటేషన్ చేయడం. శ్వాస మీద ధ్యాస పెట్టి. సో, నెక్స్ట్ యువర్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందంటే
మీరు దారిన నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా ఒక పాము కనిపించింది. వెంటనే వెనకడుగు వేస్తారా వేయరా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది, అవునా కదా? ఏదైనా వేడిగా తగిలింది ఇలా, వెంటనే ఇలా తీస్తామా లేదా? అంటే నర్వస్ సిస్టమ్ ఎంత స్పీడ్గా ఉంటుంది చూడండి. ఈ సమాచారాన్ని, ఇక్కడ కాలుతుంది అనే సమాచారాన్ని బ్రెయిన్కి అంత త్వరగా అందిస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, అక్కడ నుండి దాన్ని తీసేయాలి, మళ్ళీ రిటర్న్ సమాచారం పంపిస్తుంది. సమాచారం వెళ్ళడం, ఆజ్ఞను మళ్ళీ స్వీకరించడం, ఇదంతా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. సో మీ నర్వస్ సిస్టమ్ అనేది ఒక మెరుపు శక్తి. ఇది ఒక విశ్వజాలం, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనిషి యొక్క మెదడులో కోట్లాది న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి కణం విద్యుత్ సంకేతాలని, అంటే మీ ఆలోచనలని, మీ అనుభూతులని ఇవి సృష్టిస్తాయి నర్వస్ సిస్టమ్ అనేది. అంటే మనస్సు మారితే మెదడు కూడా కొత్తగా మారుతుంది అని. మీ అనుభూతులను మార్చాలి. విజువలైజేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది, అనుభూతి చెందుతాం. ఇప్పుడు మీ దగ్గర కారు కూడా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కారు కూడా లేదు. కానీ మీరు విజువలైజేషన్లో ఒక మెర్సిడైజ్ బెంచ్ని డ్రైవ్ చేస్తున్నట్టు, రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంచ్, సీట్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, స్టీరింగ్ చాలా అందంగా తిరుగుతుంది, చాలా పెద్దగా ఉంది కారు, అదొక ఫీల్ అవుతూ ఉంటారు, అనుభూతి చెందుతూ ఉంటారు. మీ అనుభూతిని మార్చినప్పుడు, అంటే కారు లేదు, నాకు కారు లేదు అనే భావనలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, అలానే ఫిక్స్ అయిపోతుంది. అదే మీరు విజువలైజేషన్లో చాలా రెడ్గా ఉంది కలర్, సీట్స్ వైట్ కలర్ ఉన్నాయి, స్టీరింగ్ పట్టుకొని నేను డ్రైవ్ చేస్తున్నాను, హ్యాపీగా జాయ్గా రైడ్కి వెళ్ళాను, ఇలా మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ కూడా కొత్తగా మారుతుంది. అప్పుడు ఏం చేస్తుంది బ్రెయిన్, ఈ ఆజ్ఞలని మీ యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రతి కణానికి పంపిస్తుంది, కారు కావాలి ఎలాగైనా అని. బ్రెయిన్ అనేది కూడా మారుతుంది విజువలైజేషన్ చేయడం ద్వారా. ఆలోచనలు అనేటివి స్పార్క్ అవుతా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్పార్కింగ్ కనిపిస్తుందా? అవన్నీ కూడా థాట్స్. ఈ థాట్స్ అన్ని కూడా ఒక అవగాహనగా మారుతాయి బాడీలో, జీవితంలో. కాబట్టి మీ యొక్క నర్వస్ సిస్టమ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే మీరు విజువలైజ్ చేసేది ఏదైనా కూడా కనెక్ట్ అవుతుంది, నేచర్తో కనెక్ట్ అవుతుంది, మీలో ఉన్న డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. దీని వెనుకల ఇంత సైన్స్ ఉంది. నేనేం ఊరికే చెప్పట్లేదు విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇవి జరుగుతాయని. చాలా గొప్ప సైన్స్ ఉంది వీటి వెనకాల.